నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? సత్యవతి. సత్యవతి గారు, మీరు ఇక్కడే ఉంటున్నారా? ఇంక పక్కన ఎక్కడే ఇల్లు ఉందా? లేదు బుజ్జి, ఇదే ఇల్లా? ఓకే. మీ నాన్నగారిని ఇక్కడ పెట్టారా? అందాక కొంచెంసేపు ఇక్కడ ఉంటాడు బుజ్జి, ఎండ అప్పుడు గుమ్మలోకి వచ్చాడు. ఇంకా ఎండ కొడుతుంది కదా అని. మీ వయసు ఎంత అడగచ్చా? 50 ఉంటుంది. పిల్లలు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు బుజ్జి, నేనేమో మా నాన్నగారు ఉంటాను. మీరు మీ నాన్నగారే. పెళ్ళి అయ్యిందా? అయినా చిన్నప్పుడు అయ్యింది కానీ ఇంకా వెళ్ళలేదు. ఇక్కడే ఉంటున్నాను అమ్మ వాళ్ళ ఇంట్లోనే. ఏమ్మా అంటే అంటే దగ్గర సంబంధమా? దగ్గర వాళ్ళున్నా. ఇంకా నాన్నగారు మేము చిన్నప్పుడే అమ్మగారు చనిపోయారు. ఇక్కడే ఉండిపోయాము, ఇక్కడికి వెళ్ళలేదు. మీ ఆయన ఇక్కడ వచ్చి ఉండటం అలా ఏం జరగలేదు? ఏది లేదు, రాలేదు. మీరే వద్దనుకున్నారు అయితే? మేము వద్దనుకో. మరి ఎందుకు చేసుకున్నా అలాంటప్పుడు పెళ్ళి? తెలియని టైం అప్పుడు చేసారు. పెళ్ళి అయింది 20 ఎన్నో వస్తుంది అప్పటికి అయింది. మీ అమ్మగారు ఏ వయసులో చనిపోయారమ్మా? పుష్పవతి అయ్యాను మరి ఎన్ని సంవత్సరాలు. మీ పెళ్ళికి మీ అమ్మగారు ఉన్నారా? లేరు. మీ పెళ్లి వయసుకి మీ అమ్మగారు లేరా? లేరు. అయ్యో, చిన్నప్పుడే చనిపోయారు. ఓహో, పెళ్ళి మీ నాన్నే చేశారా మీకు? నాన్నగారు రాలే చేశారు. ఇంకా నీకు చిన్నప్పటి నుంచి నాన్నే మిమ్మల్ని పెంచారు, పెద్ద చేశారు. అలాగే. ఏం పని చేసేవారమ్మా మీ నాన్న? నాన్న అడవికే వెళ్ళేవారు. మాకు వ్యవసాయాలు అయ్యి ఏమి లేవు. అడవికి వెళ్ళి ఏం చేసేవారు? కర్రలు అయ్యి తెచ్చేవారు అప్పుడు వయసులో ఉన్నప్పుడు కదా. అవును. తర్వాత మసలు లేని కాడి నుంచి వెళ్ళలేదు. కర్రలు తెచ్చి ఏం చేసేవారు? ఇంట్లోకా దేనికి? అమ్మడం అది చేసేవారు. కట్టెలు తెచ్చి అమ్మేవారా? మీరేం చేసేవారు అప్పుడు? వ్యవసాయం పనికి వెళ్తాను బుజ్జి నేను. ఇప్పుడు వెళ్ళలేదు, మరి నాన్నగారు బాగోలేదని. ఇప్పుడు ఆగిపోయారా? ఏంటి బాగలేదు నాన్నకి? ఇంకా వయసు అయిపోయింది కదా బుజ్జి, అప్పటి నుంచి ఇంకా బాగోలేదు. అలా మంచం మీద ఉంటాడు. బలం సరిపోవట్లేదు. అన్నం అన్న ఏదన్నా దగ్గరికి ఇవ్వడమే, తినమండమే కానీ తింటున్నాం అనడం. అలా ముఖం తిరగతుంది, బాగోలేదు అంటుంటాడు. ఇంకా ఆ బాబు నుంచి నాకు ఇక్కడికి వెళ్ళకుండా అవ్వలేదు. వ్యవసాయం పని కదా వెళ్ళేవాళ్ళు. మీరు మరి మీ నాన్నగారు తోడున్నంత వరకు మీకు ఒంటరితనం అనిపించదు, మరి తర్వాత అయినా ఒంటరితనం అయిపోతావు కదమ్మా. మీ నాన్నగారు మిమ్మల్ని బాగానే చూసుకుంటేవారమ్మా? చూసుకుంటా. కేవలం నాన్న ఒక్కరు అయిపోతారనే మీరు పోలేదా, లేకపోతే ఏంటి? నాన్న ఒక్కలే ఉంటారని ఇంకా ఎక్కడికి పోరు. నాన్నగారు మేము ఇక్కడే ఉంటున్నాం. అప్పుడు మీ ఆయన ఇక్కడికి వచ్చేమంటూ ఉంటారు కదా, ముగ్గురు కలిసి ఉండేవారు కదా. అసలు మీ ఆయన అంటేనే మీకు ఇష్టం లేదు? రాలేదు కూడా. రాలేదు కూడా. ఏంటి రాలేదు? మా ఆయన గారు నేను వెళ్ళలేదు, అతను రాలేదు. అవునమ్మా, మీరు ఇష్టంగా ఉండి ఇక్కడ మా నాన్న ఒక్కరే అయిపోతారు, నన్ను చిన్నప్పుడు వచ్చిన మరి నేనే వెళ్ళలేదు కదా అక్కడికి, ఇంకా రాలేదు. అందుకని రాలేదు. లేకపోతే ఇప్పటికి మీరు ముగ్గురు ఉండును కదా, మీకు మళ్ళీ పిల్లలు పుట్టును, మీకు ఏమో మరి ఉన్నా ఏమైనా అక్కడ చనిపోయాడు అతను. ఇప్పుడు మీ నాన్నగారికి కాపలాగా ఇంక మీరు ఉండిపోయారు. కుదిరితే పనికి వెళ్తున్నారు, లేకపోతే లేదా? వెళ్ళలేదు, కొంచెం బాగాలేని కానీ నుంచి వెళ్ళలేదు. ఎన్ని రోజుల నుంచి వెళ్ళట్లేదు? ఈ వర్షం మొన్నటి నుంచి వచ్చింది కదా, అప్పటి నుంచి మానేసాము, వెళ్ళలేదు. నెల రోజుల నుంచి వెళ్ళలేదు. నెల అయిపోద్ది. మీకు ఫంక్షన్ వస్తుందా పోనీ? రాయలేదు బుజ్జి. ఏమ్మా? నాన్నగారికి ఇస్తాను కదా, రాయము అన్నారు. ఓహో, ఇంటికి ఒక్కటే కదా? ఇంటికి ఒక్కటే. మీ ఇంటి పేరు వేరు, తన ఇంటి పేరు వేరు కదా, మీ నాన్నల ఇంటి పేరు వేరుగా ఉంటుంది. మరి ఆ కాగితాలు ఉంటాయట బుజ్జి, లేవు. చూసావా మీరు చేసిన తప్పు వల్ల ఎన్ని వచ్చిందో. కాగితాలు లేవు కదా అన్నారు. నీకు ఇదే ఇంటి పేరుతో ఉండిపోయావు. అమ్మగారి ఇంటి పేరే. సత్యవతి, అమ్మ ఉంటే నువ్వు ఇలా ఉండేదాను కాదు, కొట్టేసైనా నేను మీ ఆయన దగ్గరికి పంపించిండును. సరేలే అమ్మా, నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటా? తీసుకురా. అవి కోట బియ్యం కాదులే, మంచి బియ్యమే. అమ్మ సత్యవతమ్మ, మా తాతయ్య కోసం. ఓకే, తాత పేరు ఏంటి? సోములు. సోములు తాతకి. చూడు ఇందులో ఏమన్నాయో. తాతకి బిస్కెట్లు ఇవ్వు. అవి బిస్కెట్లు, తాతయ్యకి బిస్కెట్లు ఇవ్వండి లేచిన తర్వాత. ఈ తాతాడా? తాత పచ్చళ్ళు తింటారా? తింటాడు. అయితే ఓకే. అయితే ఇక్కడ పచ్చళ్ళు ఉంటాయమ్మా, 2 రకాల పచ్చళ్ళు ఉంటాయి. ఇది టమాటా పచ్చడి, ఇది గోంగూర పచ్చడి. ఓకేనా? ఇవి 2. ఇక
ఉంటాయి, ఇంకా అన్నీ ఉంటాయి, మీకు ఏం కావాలన్నా అవన్నీ ఉంటాయి. కొబ్బరి నూనె రాయండి, నేను వెళ్ళిన తర్వాత తాతకి చక్క పడుకున్నాడు కదా. సరేనా? ఇందులో అన్ని కిరాణా సామాన్లు ఉంటాయమ్మా, పప్పులు ఉప్పులు అన్నీ కూడా. ఇవి బియ్యం 5 కిలోలు. చీర ఓకేనా నీకు? కలరు నచ్చిందా? సరేమ్మా, ఇది చీర కింద లంగా ఓకేనా. బ్లౌజ్ పీస్ మొత్తం సెట్. సత్యవతి అక్కకి చీర పెడుతున్నా, తీసుకో. తాతయ్యకి కూడా తెచ్చాను ఈ టవలు. ఓకే, ఇది లుంగి అమ్మా. బన్నీని వేసుకుంటాడా తాత? వేసుకుంటాడు కదా, అందుకనే. ఫుల్ హ్యాండ్స్ ఉంటాయిలే, చల్లగా ఉంటుంది, వేసుకోమని చెప్పు. శ్రీదేవి వచ్చింది, నీకు నాకు బట్టలు తెచ్చింది అని చెప్పండి లేచిన తర్వాత. చెప్తారేనా? సరేమ్మా, ఇది ఖర్చులకి, హాస్పిటల్కి వెళ్తారో లేకపోతే ఇంకేమైనా కావాలంటే కొనుక్కోవాలనుకుంటే కొనుక్కుంటారో కొనుక్కోండి. తాతయ్యకి ఇంకొంచెం ఏమైనా కావాలంటే కనుక ఏమైనా ఇవ్వండి. నిత్యావసర సరుకులు అయితే అందులో అన్నీ ఉంటాయమ్మా. మీరైతే 2 నెలల వరకు అంటే బియ్యం అవి కొనాల్సిన పని ఉండదు. సరేనా? సత్యవతమ్మ, అవి 4,000 రూపాయలు అవి. సరేనా? 4,000 కొంచెం ఖర్చులకి ఏమైనా వాడుకోండి. సరేనా? నెలనా?